ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పడుకోండి. దానికన్నా చచ్చిపోవడమే బెటర్. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? నేను లేనప్పుడు నా ఫోన్కి ఎవరైనా ఫోన్ చేశారా? నిన్నే అడుగుతున్నాను. అది ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడవా లేదా చెప్పు. మాట్లాడాను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సమీరా సూసైడ్ అటెంప్ట్ చేసింది. చావు బతుకుల్లో ఉంది. నా కోసం ఎదురు చూస్తుందని చెప్తే ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అది తను చేస్తేనే బాగుంటుంది అనుకున్నావు కదా. అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా నీకు? ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా నీకు? అసలు ఎందుకు నా మీద ఇంత కక్ష నీకు? సమీరా విషయం మీతో చెప్పాలని అనుకున్నానండి. కానీ అత్తయ్య గారు చెప్పొద్దన్నారండి. నోర్మై! ఈ విషయంలో మా అమ్మని ఎందుకు లాగుతున్నావు? అయినా సమీర విషయం ఆవిడకు వెళ్ళి చెప్పావంటే ఏమనుకోవాలి? కావాలనే మా అమ్మకు చెప్పి ఆవిడ చెప్పొద్దన్నది కాబట్టి నేను చెప్పలేదని చెప్పి ఫైనల్ గా మా అమ్మని దోషిగా చేయాలని చూస్తున్నావా? అది కాదండి. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ బాగానే ఇంప్రూవ్ చేసుకున్నావు. అయినా ఇప్పుడు ఈ ఏడ్ సీక్వెన్స్ ఎందుకు? ఏడవలసింది నేను కదా. నా జీవితం నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను. ప్రేమిస్తే పిరికి వాడిలా ఉండకూడదు. పిరికి తన ఉంటే అసలు ప్రేమించనే కూడదు. నేను 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 పిరికి వాణ్ణి. నా ప్రేమని గెలిపించుకోలేని అసమర్థుణ్ణి నేను. మా అమ్మకి నా ప్రేమ విషయం చెప్పలేక ఆవిడ మాటకి తల వంచి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా ప్రేమని చంపేసుకున్నాను. ఎందుకు? నేను ఏడ్చినా మా అమ్మ బాధపడకూడదని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లైఫ్ లాంగ్ నీతో కలిసి జీవితాన్ని పంచుకుంటాను అని మాట చెప్పాను. చెప్పిన నేను బతికే ఉన్నాను. కానీ నా మాటలు నమ్మిన సమీర మాత్రం చచ్చిపోయింది. నేను చేసిన మోసానికి నువ్వు వాడి నాటకానికి బలైపోయింది. దీనికి కారణం ఎవరు? ఎంత శత్రువైనా చావు బతుకులో ఉన్నాడని తెలిస్తే జాలి చూపిస్తారు. నీకు ఆ మాత్రం జాలి కూడా లేకుండా పోయింది. ఆఖరి చూపు కూడా దక్కకుండా చేసావు కదా. ఏమండి? మాట్లాడకు. ప్రేమించిన అమ్మాయి చచ్చిపోయింది, ఇక గొడవ పోయింది.
నా మొగుడు ఏదో ఒక రోజు నాకు దగ్గరైపోతాడు అనుకుంటున్నావేమో. నా సమీరా భౌతికంగా లేకపోయినా నా మనసులో ఎప్పుడూ బ్రతికి ఉంటుంది. నేను చచ్చే వరకు తను నాతోనే ఉంటుంది. అయ్యో, ఏయ్! ఆనందా, నీ కొడుకు మాటలు విన్నావు కదా? తన జీవితం నాశనమయ్యింది అంటున్నాడు. దానికి కారణం ఎవరంటావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.